హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను భావితరాలకు తెలిసే విధంగా పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతల్లో ఒకరన్నారు. ఆ మహనీయుని జీవితం రేపటి తరానికి ఆదర్శమన్నారు రేవూరి. జయంతి సందర్భంగా కొండా లక్ష్మణ్ విగ్రహానికి నివాళులర్పించారు. జాతీయ నాయకుల గురించి మాట్లాడతాం, వారి సేవను మనం కాదనడం లేదు. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డగా ఎలాంటి ప్రచారానికి ఎలాంటి వ్యక్తిగా తను గుర్తింపు పొందాలని ఏ రోజు కూడా ప్రయత్నించని వ్యక్తి మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఈ రోజు ఒకసారి వారి చరిత్ర చూస్తే ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకే తల మెడలు అటు ఇటు తిరిగాయి. కానీ మనం చూస్తే 1952 తొలిసారిగా అంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో మన రాజ్యాంగం ఏర్పాటైన తర్వాత మొదటి ఎన్నికలలో 1952లోనే ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కావడం జరిగింది. అంటే ఇది ఎంతమందికి తెలుసు అంటే నేను ఒక శాసనసభ్యుడు కూడా నిజంగా నాకు కూడా ఆయన చెప్తాను. ఒక తెలంగాణ బిడ్డగా నేను వారికి అండగా ఉండాలి అని చెప్పి, తెలంగాణ రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, అదేవిధంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తిగా, మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా అవసరం ఉన్నదని గుర్తించిన వ్యక్తిగా 1969లోనే రాజీనామా చేయడం జరిగిందనే